రాష్ట్రాన్ని కేసీఆర్, దేశాన్ని ప్రధాని మోదీ అప్పుల పాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పులు చేస్తే మోదీ 100 లక్షల కోట్లు అప్పులు తెచ్చి దివాలా తీసిన దేశంలా భారత్ను మార్చారని మండిపడ్డారు. తెలంగాణను మోదీ సర్కార్ పూర్తిగా విస్మరించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను బీజేపీ సర్కార్ తుంగలో తొక్కిందన్నారు. వాటిని అమలు చేయాలని కేసీఆర్ అడిగింది లేదు, మోదీ ఇచ్చింది లేదు అన్నారు. ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అంటూ రేవంత్ స్పష్టం చేశారు. ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిండో, నరేంద్ర మోడీ గారు కూడా ఈ 10 సంవత్సరాలల్లా 100 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలోనే పూర్తిగా దివాలా తీసిన దేశంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిండు. కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తే 10 సంవత్సరాలల్లా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 100 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రంకు రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయలేదు. పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించింది. కేసీఆర్ అడగలేదు, మోడీ ఇవ్వలేదు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. తెలంగాణ రాష్ట్రం ప్రధాని మోదీ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పి చిల్లి గవ్వ కూడా వేయలేదన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దేశంగా ప్రధాని మార్చేశారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు ప్రజలకు తెలిసిపోయాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మధ్య కాలంలో బీజేపీని గులాబీ పార్టీ నేతలు పల్లెత్తు మాట కూడా అనడం లేదన్నారు. మోదీని మళ్లీ ప్రధానమంత్రిని చేసేందుకు బీఆర్ఎస్ పనిచేస్తోందని ఆరోపించారు. తెలంగాణ పునర్విభజన హక్కులు సాధ్యమవ్వాలన్నా, దేశం మళ్లీ పురోగతి సాధించాలన్నా బీజేపీ గద్దె దించాల్సిందేనన్నారు రేవంత్ రెడ్డి. విద్వేషాలను రెచ్చగొట్టే మోదీని ఓడించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి అయి ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనం తీసుకొచ్చి జమ చేస్తా అని చెప్పిండు. కానీ ఇంతవరకు చిల్లి గవ్వ కూడా వేయలేదు. రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు రైతులు పెట్టుబడి కూడా రాక, గిట్టుబాటు ధర లేక ప్రపంచంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంగా భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు పరిణామాలు జరుగుతున్నవి. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు ఈరోజు దించాల్సింది నరేంద్ర మోడీని, ఈరోజు ఓడించాల్సింది నరేంద్ర మోడీని. ఈరోజు దేశానికి ప్రమాదకరంగా మారింది బీజేపీ ప్రభుత్వం. కానీ నిన్న మొన్న ఈ మధ్యకాలంలో బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి. బీజేపీని పల్లెత్తు మాట అనుకుంటా కాంగ్రెస్ మీద పరుషమైన పదజాలం వాడుతున్నారు. మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవుతలేదని మీరు అనుకుంటున్నారా? కాబట్టి ఈరోజు బీఆర్ఎస్కు ఓటు వేస్తే మూసీలో వేసినట్టే. ఇవాళ మోడీని, బీజేపీని నిలువరించాలి అని అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది.